హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి, గదిలో సీలింగ్ చేస్తామండి. సీలింగ్ ఎలా చేస్తామో ప్రతిది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ పరం చేస్తాం. పరం చేసిన తర్వాత ఖర్చు కొట్టుకుంటామండి. ఖర్చు కొట్టుకున్న తర్వాత నీళ్ళు శుభ్రం పైన తడుపుతామండి. తడిపిన తర్వాత ఒండ్రు తాసుకున్నాం అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాం. బద్ద కొట్టడం కూడా చూపిస్తామండి. తర్వాత ప్యాస్టింగ్గా గైడెన్స్ చేస్తామండి. అది కూడా నెక్స్ట్ వీడియో పెడతాం, చూడండి. క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి. మనం ఎలా ఇంట్రెస్ట్ అండి ఇది. ఇదిగోండి, ఇవన్నీ తీసేస్తామండి, శుభ్రం చేయాలండి. ఇదంతా ఇదిగోండి తీస్తున్నాము. ఇదిగోండి ఇవన్నీ తీయాలి. ఇప్పుడు గచ్చిపోతుంది చూడండి. ఇదిగోండి ఇలాగా సీలింగ్ గోడలు ఇలా చేయాలండి. ఇదిగోండి సీలింగ్ పరం చేస్తామండి. చూడండి, అది కూడా క్లియర్గా చూపిస్తాను. గోడలు అండి, ఇది పెద్ద ఇటుకండి. ఇది చిన్న ఇటుకు ఎదర పక్క అనేసి పెద్ద ఇటుకు కట్టామండి. ఇది గదులు కదండి, అందుకే చిన్నిటి కట్టాం. చూడండి, ఇది మనం కట్టామండి. ఇదండి మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాం. ప్రతిది కూడా మీరు అలా చూడండి చాలు. పరం చేసిందో చూపిస్తానండి మీకు క్లియర్ కనుక. ఇలా మిల్లుకొట్టి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ నాటు చూసుకోవాలి, అలా పద్ధతి అని. చూడండి ఎలా చూస్తున్నామో మన హైట్ కరెక్ట్గా చూసుకోవాలండి. సీలింగ్కి హైట్ బట్టి మనకు తలగకూడదండి. ఏం పడితే కరెక్ట్, ఒకవేళ తక్కువ హైట్ ఎక్కువైంది తక్కువ చూసుకొని దాన్ని బట్టి మనం వేసుకోవాలి. కంపల్సరీ ఏళ్ళు మీద వేసుకోవాలండి. చూడండి కదా, కంపల్సరీ చూడండి. 4 పోస్టులు నిలబెట్టుకున్న తర్వాత పని చేయాలండి. కట్టిస్తాం, పరుపు ఎక్కించాలండి. పరుపు కూడా చూడండి క్లియర్గా చూపిస్తాను. ఎక్కించిన తర్వాత ఇవ్వండి ఇలాగండి. చూడండి 2 తడికలు ఎక్కించాం. ఇవ్వండి 1 2 చూడండి కరెక్ట్ సరిపోయి హైట్ బార్ కూడా సరిపోయి. ఇంకో తడికగా ఎక్కిస్తాం. దానికి కర్రలు వేస్తామండి. పైన చూసి దాన్ని బట్టి వేస్తాం. చూడండి ఎక్కించిన తర్వాత మీకు చెప్తానండి. ఇది ఎక్కిస్తాం చూడండి. ఇదిగోండి కరెక్ట్ సరిపోయిన తడుకులు. అంటే బిల్డింగ్లో ఒక సామాన్లు ఉండవు కదండి, కర్రలు తడుకులు ఉంటాయి కదా, అది మాకు తడుకు దొరికింది. అందువల్ల ఏరు వాళ్ళు చేస్తున్నారండి కట్టుబడి. అది కాదు అట్టుకెళ్ళిపోయి మేము తెచ్చుకుందాం మా వస్తువులు. చూడండి పరుపు అయిపోయిందండి. ఇప్పుడు ఇసుక జల్లించుకొని సున్నం కలుపుకుంటామండి. చూపిస్తానండి ఇదంతా తడిపినప్పుడు కూడా క్లియర్గా చూడండి. జల్లించుకొని పొడి కలుపుకుందామండి. 2 బస్తాలకు వేసుకుందాము. సంచిలో పెట్టుకుని నీళ్ళు వేసుకోవాలండి. ఇవ్వండి వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. పైన ఖర్చులు కొడతామండి, అది కూడా చూపిస్తాను. అలా ఖర్చులు కొట్టుకోలేదు మనం ఏమున్నా సరే, ఎందుకంటే సీలింగ్ తలిగేస్తాయి. చూడండి క్లియర్గా చూపిస్తాను అన్నాను కదా. ప్రతి ఖర్చులు కొట్టుకోలేండి, ప్రతి సీలింగ్ ఉంటాయి అవి. చూడండి ఈ సైడ్ అంతా ఏమి లేవు. అక్కడ చెక్క దగ్గర ఉంటుంది. మనం చెక్కలు పెడతాం కదా, ఆ పీసులు కూడా మనం తీసుకోవాలి. కొంతమంది టేపులు వేస్తారండి జాయింట్లోని, బోర్డులు జాయింట్ టేపులు తీసుకోవాలి. మనకు కరెక్ట్ సరిపోయిందో పెట్టాం, అందువల్ల మనకి టేపు వేయలేదు మనం. చూడండి ఆ టేపులు ఎందుకంటే గుజ్జు ఎక్కడ పోకుండా వేస్తారు, సిమెంట్ ఎక్కడ పోకుండా. చూడండి మొత్తం ఇదంతా అయిన తర్వాత నీరు కొట్టడం చూపిస్తాను మీకు క్లియర్గా. మళ్ళీ ఇలాగ ఎగేసుకోవాలి. చూడండి నీళ్ళు కొడతా, సీలింగ్కి నీళ్ళు కొడుతున్నా. ఇవ్వండి దీంట్లో నీళ్ళు ఉంటాయండి. డొక్కుతో వేసుకొని ఇవ్వండి, డొక్కుతో వేసుకొని నీళ్ళు అలా కొట్టుకోవాలి. చూడండి అక్కడ గమ్మెలు కొట్టామండి, అది కూడా అలా కొట్టుకోవాలి. ఎందుకంటే సీలింగ్ తడుపుతుందండి, మనకు పదునుగా ఉంటుంది. సీలింగ్ కూడా మనకు సింపుల్గా అవుద్ది, బలం కూడా ఉంటుంది. చూడండి ఎందుకంటే మనకి సీలింగ్ మాల్ కొడతాం కదండి, సీలింగ్ మాల్ కింద ఒంటిగా కొట్టుకొచ్చేయండి. 2 దాంట్లో ఏది కొట్టుకున్నా పర్లేదు. సీలింగ్ మాల్ కొడితే పదును కూడా ఉంటుంది, మన పని కూడా స్పీడ్గా అవుద్ది. చాలా ఒంటు కొడతారు, ఒంటు కూడా కొట్టుకోవచ్చు. చూడండి ఇది పైన మళ్ళీ అట్ట సీలింగ్ చేస్తామండి, అందువల్ల మామూలు పలసగా లాగుతాం. ఇది మామూలుగా లైఫ్ సీలింగ్ అయితే గంట కొట్టుకుని చేస్తామండి, అది కూడా వీడియో పెట్టాను చూడండి. ఇదిగోండి మొత్తం అంతా నీరు కొట్టాలి.
ఒంటు కూడా కలుపుకోవాలని ఒంటు చూపిస్తాను చూడండి. చూడండి ఒంటు చూపిస్తాను. ఇవ్వండి సొన్న నీరు వేసి తిరగేసుకోలేదు ఇంకా. ఇవ్వండి ఒంటు కలుపుకోవాలండి ఇది. చూడండి ఇలా గొట్ట ముక్క సాయంతో మనం ఇలా కలుపుకోవాలి. చూడండి ఎక్కడ ఏం లేకుండా రెండు దాంట్లో కూడా కలిపించుకుందామండి. ఇదిగోండి ఇది కొడతాం. చూడండి కొట్టినప్పుడు చూపిస్తాను మీకు క్లియర్గా. మళ్ళీ వీడియోని ఎక్కడ కూడా క్లిక్ చేయకండి. ఒండు కొడుతున్నామండి. సీలింగ్ కొట్టేసాం చూడండి. ఇవన్నీ మొత్తం కొట్టేసామండి నీరు. మా ఓన్లీ మనం సీలింగ్గా కొడుతున్నప్పుడు ఇవ్వండి ఒండు రండి ఇది. చూడండి అలా కొట్టుకోవాలి. ఎక్కడ బొల్లు లేకుండా కొట్టుకోవాలండి. మనం కొట్టేసి ఉన్నాం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒండ్రు కూడా జిగురుగా కలుపుకోవాలండి. చాలామంది ఏంటంటే పలస కలిపేస్తారు. పలస కలిపేస్తే మొత్తం ఒక లైన్ నుంచి మొత్తం ఊడిపోద్దని పెచ్చుల కింద. మీకు క్లియర్గా చెప్తాను ప్రతి వీడియో కూడా చూడండి. అన్నీ చెప్తానండి. మార్కింగ్లు కూడా అన్నీ చెప్తాను. ప్రస్తుతానికి అది బిల్డింగ్ మార్కింగ్ లేవండి. ఒక బిల్డింగ్ వచ్చింది మనకి 40 గజ సైటు. అది అయిన తర్వాత చూపిస్తాను మీకు అది మార్కింగ్ కూడా. చూడండి అలా కొట్టుకోవాలి పర్ఫెక్ట్గా. కొట్టిన తర్వాత చూపిస్తానండి మీకు. సీలింగ్ మొత్తం ఆరేస్తామండి ఒండ్రి. ఇవ్వండి 4 పక్కల ఇవన్నీ మొత్తం అంత తీస్తామండి 4 పలకల. ఇప్పుడు దీనికి సున్నం ఆరేస్తాం. చూడండి మనకి తడిగా ఉందనుకోండి పొడిగా ఆరేసుకోవాలండి. పొడుగుంటే మాత్రం తడిగా ఆరేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి. ఆరేసిన తర్వాత ఆరేస్తుంటే చూపిస్తాను. సగం ఆరేసాం చూడండి. ఆరేస్తున్నాం. ఇవ్వండి ఆరేసుకోవాలి. తాపి ఎప్పుడు మనకి ఇడాలండి. ఇడితేనే మనకి పొలం తక్కువ వస్తాయి. చూడండి ఇలా ఆరేసుకోవాలి పర్ఫెక్ట్గా. మనం అంత బాగా ఆరేస్తే అంత బాగా మనకు పొలం తక్కువ వస్తాయండి. ఎక్కువ కింద పడేయకుండా మన తాపికి ఎంత పడితే అంతే తీసుకోవాలండి. చూడండి అలా ఆరేయాలి. తాపి ఇడాలండి మనకి. ఇడితేనే మనకు బాగుంటుందండి. ఏదైనా ఖర్చు బాగా రాదు. పొలం కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. పర్ఫెక్ట్గా ఆరేస్తే మన సున్నం కూడా గమ్ముళ్ళు తక్కువ తీసుకోవాలండి. అరపారలుగా. ఎందుకు చేయి మీద కొట్టాలి కదా. పొద్దున్న చేయాలి కదా. మధ్యాహ్నం దాకా ఉంటుందండి సీలింగ్ ఇది. మీకు మొత్తం ఆరేసిన తర్వాత క్లియర్గా చూపిస్తాను. చూడండి ఇలాగ ఆరేసుకోవచ్చు. ఏమో ఆరేసుకుంటే మనకు బాగుంటుంది. పని అంతా కరెక్ట్గా వస్తుంది. చూడండి మొత్తం ఆరేస్తామండి. ఇందాక వెనక పక్క చూపించాం కదండి. ఇప్పుడు ఎదరు పక్క అండి గుమ్మం పక్క అండి. చూడండి గుమ్మం. ఇదిగోండి గుమ్మం. ఈ పక్క అండి పైసే కొడుతున్నాం బద్ద. మొత్తం ఆరేస్తాం ఎక్కడ ఏ పొలం లేకుండా. చూడండి అలా బద్దలు ఆపుకోవాలి పర్ఫెక్ట్గా. బద్ద మాత్రం కరెక్ట్గా లాగాలండి. ఎందుకంటే మన ఈ బద్దం అయితే కదండి కచ్చలు లాగుతాం. అందుకే చూడండి ఇదిగోండి ఇలా లాక్కోవాలి. చూడండి ఇలా లాక్కోవాలి పర్ఫెక్ట్గా. మాత్రం బద్ద మాత్రం ఖచ్చితంగా అలాగా సీలింగ్కి అంటుకోలేని బద్ద. సీలింగ్కి లాగినప్పుడు కూడా బద్దనే మనకు కొంచెం తేల్చి లాగాలండి. ఎందుకంటే దానికి బాగా ఫుల్గా అంటించినట్టు అయితే ఏమవుద్దంటే మొత్తం సీలింగ్ మాల్ కూడా వచ్చేద్దండి. ఏదో చూడండి అలా సున్నం మీద సున్నం ఆరేసింది మాత్రం లాగాలి. దులుపుకుంటూ ఉండాలండి. లేకపోతే బద్ద మనకి చేయికి సున్నం తల్లికి కోసేస్తూ ఉంటాయి బొట్టనీళ్ళు. చూడండి అలా లాక్కోవాలి పర్ఫెక్ట్గా. అంతేనండి. ఇప్పుడు కచ్చిని లాగడమే. చూడండి కచ్చిని లాగితే చూపిస్తాను మీకు క్లియర్గా. చూడండి మొత్తం బద్దలు లాగేసామండి. చుట్టుపక్కల చూపిస్తాను చూడండి. 4 మూల కూడా చూడండి బద్దలు లాగేసాం. చూడండి చెక్క తిప్పుతామని చెప్పి ఇవ్వండి. ఫస్ట్ మనకి తడిగున్నప్పుడు చెక్క అలా తిప్పేసుకోవాలండి. మనం మొత్తం సీలింగ్ అంతా తిప్పేసుకోవాలి. ఎందుకంటే సగం పొలంలో అవి తిప్పినందుకు కవర్ అయిపోతాయండి. చూడండి ఇలాగా. చూడండి అలాగా మనం తిప్పేసుకోవాలండి. చూడండి 4 మూలలు చూపిస్తాం కదండి. ఇప్పుడు సీలింగ్ తిప్పుతామని చెక్క అయిపోయి చూడండి చూపిస్తాను. అదిగోండి అలా తిప్పేసిన తర్వాత మనం సున్నం కొట్టుకొని తడిగుంటే తడిపొడి కొట్టాలండి. పొడుగుంటే తడి సున్నం కొట్టిన తర్వాత తాపితే లాగి అప్పుడు చెక్క తిప్పుకోవాలండి మనం.
మీకు ప్రతిదీ క్లియర్గా చూపిస్తానండి. ఓన్లీ ఇది సీలింగ్ వీడియో అండి. ఇది కథ అయిన తర్వాత అది వీడియో పెడతాను చూడండి. ఓన్లీ ఇది సీలింగ్ మట్టుకు మీకు చూపిస్తున్నాను క్లియర్గా. ఇదిగోండి చెక్క టైప్ అలా తిప్పుకోవాలండి నీట్గా. మనం మొత్తం చెక్క టైప్ సగం తిప్పిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. అవి అలా లాక్కోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. మీకు ఏ డౌట్లు ఉన్నా మాకు మెసేజ్ చేయండి, మేము చెప్తామండి. ప్రతి వీడియో కూడా పెడతామండి చూడండి. ప్రతిది కూడా ఏదైనా సరే మీకు పెడతాం, మీరు కంపల్సరీ చూడండి. మేము ఎక్కడ పని చేసినా సరే మీకు పెడతామండి వీడియోస్ చూడండి. ఎక్కడ ఏ పని చేసి మీకు చెప్తాం. మీకు అమౌంట్ ఎంత అవుద్ది కూడా చెప్తాం. బిల్డింగ్కి సంబంధించింది మనకు మెటీరియల్ కాంట్రాక్ట్ వచ్చిందా, లేబర్ కాంట్రాక్ట్ వచ్చిందా. ఇది పాతదండి ఇది కదండి. ఇదంతా చక్కగా తిప్పిందా మీకు చూపిస్తాను ఇక్కడ క్లియర్గా చూడండి. ఇదంతా తిప్పాలి. ఇదంతా తిప్పిందా మీకు చూపిస్తాను క్లియర్గా చూడండి. ఇదిగోండి అలా తిప్పుకోవాలి చూడండి. సీలింగ్ తిప్పించండి మొత్తం. ఓన్లీ ఇంకా స్పాంజ్ ఒకటే కొట్టాలి, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి చిన్న ముక్క ఉందండి, అది కూడా తిప్పేస్తున్నాం చూడండి. అదిగోండి తిప్పిస్తాం చూడండి. ఈ ముక్క తిప్పేస్తా అయిపోయినట్టే. ఇదిగోండి అయిపోయిందాక స్పాంజ్ ఒకటి కొట్టాలండి. స్పాంజ్ కొట్టిన చూపిస్తాను చూడండి. స్పాంజ్ కొడతామని చెప్పాం కదా. ఇదిగోండి పులుముకొని కొత్త స్పాంజ్ చేస్తే ముంచి కొడితే సరిపోద్దండి. అప్పుడు అలా ముంచి గట్టిగా పాస్ స్పాంజ్ చేస్తే పులిమి కొట్టుకోవాలండి. చూడండి అలా కొట్టుకోవాలండి చూడండి. ఇదంతా స్పాంజ్ కొడతాం. కొన్ని జాలు కనిపిస్తాయి చూడండి. ఆ జాలన్నీ కూడా ఈ స్పాంజ్ మనకు కవర్ అవుతాయండి. ఇదంతా కొట్టేసామండి. ఇదిగోండి ఇది కొట్టాలి చూడండి. క్లియర్గా చూపిస్తున్నాను. ప్రతిది కూడా మీకు బద్ద కొట్టడం అన్నీ కూడా క్లియర్గా చూపించాం కదండి. ఇదిగోండి అలా కొట్టుకోవాలి నీట్గా. స్పాంజీ మొత్తం ఇలాగే రౌండ్గా కొట్టాలండి. స్పాంజీ చూడండి అలాగే కొట్టుకోవాలి. ప్రతి దగ్గర కూడా అలా కట్టుకుంటే చిన్న చిన్న కందాలు ఉన్నా కవర్ అవుతాయండి. మనకి నేరుగా సొట్ట కింద వస్తుంది చూడండి. అలా కొట్టుకోవాలి పర్ఫెక్ట్గా. మీకు అన్నీ చూపించాం కదండి. బద్ద కొట్టడం, ఒండ్రు అలాగా ఆరేయాలి అన్నీ కూడా క్లియర్గా చెప్పాను కదా. ప్రతి వీడియో కూడా మీకు చెప్తానండి. మ్యాక్సిమం కుదరపోతే వీడియో మాత్రం తీస్తాను చూడండి. మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా ఒప్పుకుంటామండి. ఎవరికైనా సరే సీలింగ్ కానీ గది ప్యాషింగ్ కానీ ఎవరికి చేయాలైనా చూడండి. ప్రతిది కూడా మాకు ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి. ఏం డౌట్లు ఉంటే బిల్డింగ్ మార్కింగ్ కూడా పెడతామండి. ప్రతిది కూడా ప్రస్తుతానికి మనకు ఆఖరికి వచ్చేయండి బిల్డింగ్లు. అవన్నీ పండుగలోకి ఇచ్చేయాలి 3 బిల్డింగ్లు కూడా. ఇప్పుడు కొత్త కూడా మొదలెట్టేవండి మొన్న. అది వీడియో పెడతాను చూడండి. ఇవన్నీ ఇది అయిపోయినట్టే. ఇంకా గది ప్యాస్టింగ్ ఉంటుందండి. ఆ వీడియో పెడతాను చూడండి. అది కూడా అది ఎలా చేయాలి అది కూడా క్లియర్గా చెప్తాను. దాంట్లో కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్లోకి వస్తుంది. లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి ఆ సినిమా కూడా అయిపోయినట్టే. సీపు తుడిచేస్తాం చూడండి. చూడండి సీపు కూడా చూపిస్తాను అన్నాను కదా. అదిగోండి సీపులు కొట్టేస్తున్నాం చూడండి. అవ్వండి కొత్త సీపు గడ్డ అయితే బాగా వస్తుంది మనకి. పాదున్న వస్తుంది కానీ చూసుకోవాలి. మనకి గీత పడిపోతే మాత్రం సీపులు తీసేయాలండి. అంతగా కావాలంటే సీపులు తీసేసి గీత వచ్చింది అది తీసుకొని మళ్ళీ స్మూత్గా ఉంది మాత్రం మళ్ళీ సీపు గట్లోకి మనం పెట్టి కొట్టుకోవాలండి. చూడండి సీలింగ్ మొత్తం కంప్లీట్ అండి. చూడండి చూసారు కదా, అంతేనండి అయిపోయిందండి. సీలింగ్ కంప్లీట్ అండి మొత్తం. ఇదిగోండి చూడండి ఎక్కడ ఏ కన్నం లేకుండా నేను చెప్పినట్టు కరెక్ట్గా అలా ఫాలో అవుతే మాత్రం మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. సీలింగ్ చూడండి ఎంత అందంగా వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కొత్త వీడియోతో కలుద్దామండి.